ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియదేవుని పిల్లరా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 71వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. యెహోవా, నేను నీ శరణజొచ్చి ఉన్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకము. ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లరా, చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలనైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈరోజు మేము చేయు పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి ఈ దినాన్న మేము ధ్యానం చేసుకోవడానికి చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో అందుకున్న ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లరా, 71వ కీర్తన మొదటి చరణంలో మనం చూసినట్లయితే, యెహోవా, నేను నీ శరణజొచ్చి ఉన్నాను, నన్నెన్నడను సిగ్గుపడనీయకము. ఈ కీర్తన కూడా 70వ కీర్తనకు కొనసాగింపు కీర్తనగా మనం చెప్పవచ్చు. అంటే భక్తుడైన దావీదు రాసినట్లుగా మనం నేను జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుడు ఆయన నమ్ముకున్న పిల్లలను ఎన్నడూ కూడా సిగ్గుపడనివ్వడు. తను నమ్ముకున్నటువంటి, తను ఆశ్రయించిన వారిని ఎన్నడూ ఆయన వదిలిపెట్టేవాడు కాదు. ఆయన తన పిల్లలైన వారు ఏ విషయంలో కూడా సిగ్గుపడనివ్వడు. ఆయన నమ్ముకున్నటువంటి తన పిల్లలను. ప్రియదేవుని పిల్లరా, ఏ నామమున రక్షణ కలుగదు అని, నా నామముననే రక్షణ కలదు అని చెప్పగలిగిన ఏకైక నామము యేసు ప్రభుల అని నామం. ఆయన తప్ప వేరొక నామము ఈ లోకములో లేనే లేదు. సర్వశక్తి కలిగిన నామం, జీవము కలిగిన నామం, పిలిస్తే పలికే నామం యేసు నామం. ఆ నామమును ఉచ్చరించటం వలననే అనేక రోగాలు ఈ దినాన్న మాయమైపోతా ఉన్నాయి. భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్ళిన వారు సహితము దేవుని ఉన్నతమైన కృపలో భద్రపరచబడతా ఉన్నారు. కాబట్టి ఈ దినాన్న ఆయన ఆశ్రయించిన వారు ఎక్కడ చెడిపోయినటువంటి దాఖలాలు మనకు ఎక్కడా కనపడవు. ఆయన నమ్ముకున్న వారు పాడైపోయారు అని, ఆయన నమ్ముకున్న తర్వాత ఈ ఉపద్రవం వచ్చిందని, ఈ కష్టం వచ్చిందని, ఈ నష్టం కలిగిందని ఎవ్వరూ ఇంతవరకు భూలోకములో సాక్ష్యం ఇచ్చిన వారు లేరు. ఆయన నమ్ముకున్నాను, నాకు గొప్ప ఆశీర్వాదం కలిగింది. ఆయన నమ్ముకున్నాను, నా బిజినెస్లో నాకు మంచి లాభాలు దేవుడిచ్చాడు. ఆయన నమ్ముకున్న తర్వాత నాకు మంచి ఉద్యోగం వచ్చింది. ఆయన నమ్ముకున్న తర్వాత నేను మంచి స్థితిలోనికి వెళ్ళాను. ఇలా కొన్ని కోట్ల సాక్ష్యాలు మనం వింటా ఉన్నాం. ప్రియదేవుని పిల్లారా, అందుకనే దేవుడు అంటున్నాడు కదా, ఆయన నమ్ముకున్న వారికి ఏ విధమైన సిగ్గును కలుగనివ్వడు. ఈ లోకములో, ఈ సమాజంలో దేవుని యొక్క పిల్లలైన వారిని ఆయన అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ విషయంలో నీవు సిగ్గుపడుతా ఉన్నావు? దేవుని వాక్యాన్ని చదవకుండా, దేవుని లేఖనాలను పరిశీలన చేయకుండా, దేవునితో సహవాసం చేయకుండా నీ జీవితాన్ని లోకానికి అంటిపెట్టి, నీ జీవితాన్ని లోకంతో కలిపివేసి, నీ జీవితాన్ని దేవునికి దూరం చేసుకుని ఈ దినాన్న నీవు సిగ్గుతో బ్రతుకుతా ఉన్నావు. కానీ దేవుని నమ్ముకున్న తన పిల్లలను ఆయన సిగ్గుపరచనివాడు. ఇంకొకటి, ఆయన శరణజొచ్చిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. హృదయం పిల్లరా, ఆయన శరణజొచ్చితే మనకి ఏ విధమైనటువంటి అక్కరత రానివ్వను అంటూ ఉన్నాడు దేవుడు. కాబట్టి ఈ దినాన నువ్వు ఎవరిని ఆశ్రయిస్తా ఉన్నావు? మనుషులను ఆశ్రయించుట కంటే దేవునిని ఆశ్రయించటం మనకి మేలు కదూ. అనేక మంది భక్తులు పాత నిబంధన గ్రంథములోను, క్రొత్త నిబంధన గ్రంథములోను దేవునిని ఆశ్రయించి దేవుని శరణజొచ్చినప్పుడు వారు స్వస్థత పొందుకున్నారు. వారు అభివృద్ధిలోనికి వెళ్ళారు. వారు కడపటిగా ఉంటే వారు హెచ్చులోనికి వారు వెళ్ళారు. వారు దిగువ స్థితిలో ఉంటే హెచ్చు స్థితిలోనికి వారిని దేవుడు నడిపించాడు. ప్రియదేవుని పిల్లారా, ఈ దినాన నీవు ఏ విషయాల్లో సిగ్గుపడతా ఉన్నావు? దేవుని విషయాల్లో సిగ్గుపడతా ఉన్నావా? దేవుని నామాన్ని ప్రకటించడంలో నీకు సిగ్గు కలుగుతా ఉందా? ఎందుకు నీవు సిగ్గుపడతా ఉన్నావు?
నీవు ఆశ్రయించినటువంటి దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనే ఏకైక దేవుడు. ఈ లోకాన్ని, ఈ సమస్తమును పరిపాలిస్తున్నవాడు. ఈ లోకం మీద, ఈ లోక సమస్తము మీద అధికారం కలిగిన వాడు సర్వశక్తిమంతుడైన క్రీస్తు ప్రభుల వారు. అలాంటి శక్తి కలిగిన దేవుణ్ణి ఆశ్రయించిన నీవు సిగ్గుపడుతున్నావంటే నీ జీవితంలో దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క వాక్యానికి నీవు చోటివ్వటం లేదు, దేవుని వాక్య ప్రకారం జీవించటం లేదు. కాబట్టి ఇది నీకు సిగ్గు కలుగుతూ ఉంది. ఈ లోకములో సిగ్గు కలిగినా, ఈ రోజున దేవుని నామము నిమిత్తమై నీకు సిగ్గు కలిగినా పర్వాలేదు, కానీ దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి లోకముతో స్నేహం చేస్తూ నీవు సిగ్గుపడవలసినటువంటి పరిస్థితులను దిగజారిపోతున్నావంటే దేవుని యొక్క సన్నిధి నీవు పోగొట్టుకుంటున్నావు. కాబట్టి దేవుడు ఈ రోజున మనకిచ్చినటువంటి వాగ్దానం, నన్ను ఆశ్రయించిన వారిని, నా శరణజొచ్చిన వారిని నేను ఎన్నడూ సిగ్గుపడనివ్వను అంటూ ఉన్నాడు. అనేక మంది భక్తులు ఆయనను ఆశ్రయించి ఆ యొక్క పరిస్థితి నుండి తప్పించబడ్డారు. ఈ రోజున సిగ్గుకరమైన పరిస్థితుల నుండి నీవు తప్పింపబడాలని ఆశపడతా ఉన్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడు, ఒక్కటే మార్గం, ఆయన శరణదచ్చు. ఆయన శరణకు నువ్వు వచ్చినట్లయితే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆ రీతిగా నీవు ఉన్నతమైన స్థితిని పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నావా? అయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, మా మంచి దేవా, నీకు వందనాలయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి. బలహీనతలో నుండి, అనారోగ్యాలలో నుండి, అనేక ప్రమాదాలలో నుండి మమ్మల్ని తప్పిస్తూ వస్తూ ఉన్నారు. మీ కృప చొప్పున, మీ యొక్క దయ చొప్పున నాయన మమ్మల్ని కరుణిస్తూ ఉన్నారు. ప్రతినిత్యము నీ వాక్యమును ధ్యానం చేయడానికి మాకు మీ కరుణ చూపుతూ ఉన్నారు నాయన. మీరే మాకు బోధించి నేర్పిస్తూ ఉన్నారు నాయన. ఈరోజు కూడా నాయన, ఇదిగో నీ శరణజొచ్చిన వారిని నీవు ఎన్నడూ సిగ్గుపడనీయవని వాగ్దానమునిచ్చావు నాయన. ఈ రోజున సిగ్గుకరమైన పనులు జరిగిస్తూ, సిగ్గుకరమైనటువంటి అవమానకరమైన పరిస్థితుల గుండా వెళుతున్న నా ప్రియ సహోదరి సహోదరులు, నీ పిల్లలందరూ నాయన ఈ లోకముతో స్నేహం చేస్తూ చెడిపోతూ పడిపోతూ ఉన్నారు నాయన. లోక స్నేహము మరణాన్ని తెస్తుందని అయ్యా, ఈ లోక స్నేహము పాపమే అని అయ్యా నీ వాక్యం సెలవిస్తూ ఉండగా లోకముతో స్నేహం చేయకుండా ఇదిగో నీ శరణజొచ్చి అయ్యా, ఇదిగో సిగ్గుకరమైన పరిస్థితుల నుండి విడిపించబడటానికి మీ కృపా సహాయం నీ పిల్లలైన వారందరికీ అనుగ్రహించమని, నీ నామం ఎరుగిన వారికి నీ నామమును పరిచయం చేసేటువంటి, సిగ్గు లేకుండా అవమానం కలిగిన నీ నామాన్ని గట్టిగా ప్రకటించేటువంటి బిడ్డలను లేపమని, ఈ దినమే చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.